కుంభకర్ణుడి పరిమాణం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? అతను ఒక్క పూటలో 40,000 ఏనుగుల పరిమాణంలో భోజనం చేయగలడని పురాణాలు చెప్తున్నాయి. ఇది అతిశయోక్తి కాదు. అతడి అపారమైన ఆకలిని ప్రాచీన గ్రంథాలు ఈ విధంగా వర్ణించాయి. అతను కేవలం రాక్షసుడు కాదు. అతను ఒక ప్రకృతి శక్తి. శక్తివంతుడైన రాక్షసరాజు రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. అతని కథ అపారమైన బలం, శాపం వల్ల వచ్చిన నిద్ర మరియు అంతిమ విధేయతతో నిండి ఉంటుంది. రామాయణం ఇతిహాసంలో అతను శ్రీరాముడిపై యుద్ధంలో రావణి పక్షాన అత్యంత ముఖ్యమైన మరియు విషాదకరమైన యోధులలో ఒకటిగా నిలిచాడు. నిజానికి కుంభకర్ణుడు సృష్టికర్త బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొందుతాడు. రావణుడు, అతని సోదరులు కుంభకర్ణుడు మరియు విభీషణుడు గొప్ప పరాక్రమాన్ని, శక్తులను పొందాలనే కోరికతో బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటాడు. కుంభకర్ణుడి శక్తి, అతని ఆకలి భయంకరమైనవి. అతను ఎల్లప్పుడూ మేల్కొని బలంగా ఉంటే అతను ఈ లోకాన్ని, ముఖ్యంగా దేవతలను నాశనం చేస్తాడని దేవతలు భయపడ్డారు. ఆ భయంతో దేవతలందరూ కూడా సరస్వతీదేవిని సమీపించారు. దేవతల కోరిక మేరకు జ్ఞానదేవత అయిన సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై ఆవహించింది. కుంభకర్ణుడు వరం కోరుకునే సమయానికి అతని మనస్సులో ఇంద్రసింహాసనం అడగాలని ఉన్నప్పటికీ సరస్వతీదేవి ప్రభావం వల్ల అతను పొరపాటున నిద్రాసనం అంటే శాశ్వత నిద్రను కోరుకున్నాడు. కుంభకర్ణుడి కోరిక విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయినా ఆ వరం తప్పక నెరవేరుతుందని ప్రకటించాడు. కుంభకర్ణుడి సోదరులు మరియు భూమిపై ఉన్న ఇతర ప్రజల అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడు ఆ శాపాన్ని సవరించాడు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి కేవలం ఒకరోజు మాత్రమే మేల్కొని ఉంటాడు. ఆ ఒకరోజు అతను ఆహారం తిని ప్రపంచంలో సంచరించి ఆ తర్వాత మళ్ళీ 6 నెలల పాటు నిద్రలోకి జారుకుంటాడు. ఈ నిద్ర మేల్కొని ఉండే చక్రం అతన్ని ప్రపంచాన్ని పూర్తిగా హాని చేయకుండా నిరోధించింది. ఈ విధంగా కుంభకర్ణుడి శక్తిని నియంత్రించడానికి దేవతలు చేసిన ప్రయత్నం అతని శాశ్వత నిద్రకు దారితీసింది. రామాయణ ఇతిహాసంలో అతన్ని ఒక శక్తివంతమైన వీరుడైనప్పటికీ విషాదకరమైన పాత్రగా మార్చింది. రావణుడితో యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో రావణుడు తన తమ్ముడి అపార శక్తిని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతను మేల్కోవడానికి వేలాది రాక్షసులు డంక, శంఖాలు వాయించడం, చివరకు ఏనుగులు ఉపయోగించడం అవసరమైంది. అతను యుద్ధంలో ప్రవేశించడం ఆలస్యం కావడంతో రావణుడి సైన్యం అప్పటికే పరాజయాన్ని ఎదుర్కొంటుంది. కుంభకర్ణుడి పాత్ర వైరుధ్యాల అద్భుతమైన కలయిక. ఒకవైపు అతను ఒక రాక్షసుడి భయంకరమైన రూపం, మొద్దుబారిన గదను ధరించి శత్రువును మొత్తంగా తినేసే క్రూర శక్తి అతనికి ఉంది. అతని శారీరక బలం రావణుడి తర్వాత 2వ స్థానంలో ఉండేది. అయినప్పటికీ తన అన్నయ్యలా కాకుండా అతనిలో నీతి మరియు గౌరవం ఉండేవి. అతను చివరకు మేల్కొని యుద్ధం గురించి విన్నప్పుడు సీతను అపహరించడం అనేది అవివేకమైన మరియు అధర్మమైన చర్య అని, అది వారి వినాశనానికి దారితీస్తుందని రావణుడిని మందలించాడు. తన నైతిక అభ్యంతరాలు ఉన్నప్పటికీ అతని చెక్కుచెదరని విధేయత అతన్ని ఇలా ప్రకటించేలా చేసింది. నీ ఉద్దేశం అధర్మమైన నేను నీ కోసం పోరాడుతాను సోదరా. ఈ విధేయత అతన్ని నిజంగా సంక్లిష్టమైన మరియు విషాదకరమైన వ్యక్తిగా మారుస్తుంది. కుంభకర్ణుడు యుద్ధరంగంలోకి ప్రవేశించి కొద్దిసేపు మాత్రమే అయినా అతని రాక రాముడి సైన్యంలో భయాందోళనలు సృష్టించింది. అతను సాక్షాత్తు మృత్యువులా కనిపించాడు. అతను వానర సైన్యాలను అణిచివేశాడు, అసంఖ్యాకమైన సైనికులను తిన్నాడు మరియు హనుమంతుడు, సుగ్రీవుడు వంటి శక్తివంతమైన యోధులను కూడా ఓడించాడు. సుగ్రీవుడు దాదాపు మరణమంచు వరకు వెళ్ళి వచ్చాడు. అతని వినాశకరమైన పోరాటాన్ని ఆపడానికి స్వయంగా శ్రీరాముడే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాముడు దివ్యమైన బాణాన్ని ఉపయోగించి కుంభకర్ణుడి భారీ చేతులను ఖండించి చివరకు శక్తివంతమైన చంద్రవంక ఆకారపు బాణంతో అతని తలను నరికేశాడు. అతని తల సముద్రంలో పడింది. ఈ నిద్రపోయే రాక్షసుడి మరణం రావణుడి సామ్రాజ్య వినాశనానికి సంకేతంగా నిలిచిన ఒక మలుపు. కుంభకర్ణుడు రామాయణంలో ఒక శక్తివంతమైన చిహ్నంగా మిగిలిపోయాడు. అపారమైన బలం ఉన్న ఉగ్రయోధుడు, కానీ అదే సమయంలో విషాదకరమైన వ్యక్తి. అతను ఆశయం కోసమో అధికారం కోసమో కాక ధర్మబద్ధమైన అయినప్పటికీ దురదృష్టకరమైన బాధ్యత మరియు కుటుంబ విధేయత కారణంగా పోరాడాడు. అతను రాక్షసు రూపాన్ని ధరించిన ధర్మబద్ధమైన ఆత్మ యొక్క రూపం. అతని చివరి యుద్ధం అతని అత్యంత గౌరవప్రదమైన చర్యగా నిలిచింది. రామాయణంలో మీకు నచ్చిన కథ మరియు ఇష్టమైన పాత్ర ఏది?
హనుమంతుడు పర్వతాన్ని ఎత్తిన క్షణమా లేక లక్ష్మణుడి భక్తియా? మీకు ఇష్టమైన క్షణాన్ని కింద కామెంట్ల ద్వారా మాకు తెలియజేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక కథల కోసం ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే ఫ్యూచర్ వీడియోస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.